అండ్ నెక్స్ట్ అవార్డ్ సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ సింగర్ ఫీమేల్ మంగ్లీ. సో ఎన్నో అత్యద్భుతమైన పాటల్ని తన గాత్రంతో నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సింగర్ అని చెప్పాలి. తన గాత్రానికి ఒక స్టైల్ ఉంటుంది. సో ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకోవడం జరిగింది. ఎన్నో సూపర్ హిట్స్ని తను అందుకోవడం జరిగింది. సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. ఒక పాట. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు, అండ్ కృష్ణుడు అన్న ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ భువన గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంగ్లీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో రాహుల్ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో ఆస్కార్ అవార్డ్ విన్ అయిన పాట కూడా తను వోకల్స్ అందించడం జరిగింది. తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో. కంగ్రాచులేషన్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రాహుల్. పాడుతున్నారా మాట్లాడుతున్నారా? థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుడిని మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ గోస్ టు శరణ్య ప్రదీప్ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ప్రసన్న వదనంలో తనని చాలా మంచి రోల్లో చూడడం జరిగింది. దానికంటే ముందు ఫిదాలో సాయి పల్లవి గారి అక్క పాత్రలో మనందరినీ ఎంతో మెప్పించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ శరణ్య ప్రదీప్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ శరణ్య. సో నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ కమీడియన్ లక్ష్మణ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సమంత మీద ఒట్టు, ఈ అబ్బాయి సూపర్ హిట్. సో అఫ్కోర్స్ మనం చూసాము తన ప్రతిభతో ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా చేయడం జరుగుతుంది. సామాజ వర్గమనకు గాను తను బెస్ట్ డెబ్యూ కమీడియన్ అవార్డుని అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. హలో అండి బ్రో. హలో అండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, చేతులు అణుకుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రతిమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది.
ఇలాంటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ కమీడియన్ అవార్డ్ గోస్ టు రచ్చా రవి. చాలా మంచి కామెడీతో మన అందరినీ తను నవ్వించడం జరుగుతుంది. మంచి మంచి సినిమాలతో వరుసగా దూసుకెళ్తున్నారు. బలగం సినిమాకి గాను తనకి బెస్ట్ కమీడియన్ అవార్డ్ అందుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రచ్చా. సో ఇప్పుడు రచ్చా రవి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, భువన గారికి, మధు గారికి, తేజు గారికి, అలాగే సక్సెస్ సీను గారికి, అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి. ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి తన మూర్తి ఒక నటనలో మనకు గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామనే ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను. ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈరోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసి 3.5 ఇయర్స్లో ప్రశంసలు వచ్చాయి. కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలని ఒక ఆర్టిస్టుకు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్కూట్నీ చేసి వాళ్ళు చూసి చేసుకున్నారో నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ ఆ సమక్షంలో, మధు గారి సమక్షంలో, ప్రసన్న సార్ దగ్గర, దాము సార్ నా వెల్విషర్, నా ఫస్ట్ సినిమా నా వెల్విషర్ అయినటువంటి దాము సార్ గారి ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం లేదు. నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతాను, అది అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు పాడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిండట అని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి, అదే అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి ఒక 120 సినిమాల నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు. నాకు టైం నేర్పిన ఆ రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు, ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నేను నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ మాట్లాడినా నేను మీ రచ్చరవి, ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రచ్చా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో అవార్డులు రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తీసిరు పంపిస్తారు, నీకు పర్లేదు, వస్తుంది. సో వాట్సాప్లో. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము మురళీమోహన్ గారికి. సో నందమూరి మోహన కృష్ణ గారి చేతుల మీదుగా మురళీమోహన్ గారికి అవార్డు అందించడం జరుగుతుంది.
సో ఎస్, ఈ అవార్డ్ అందుకున్న తర్వాత మిగిలిన వారందరూ ప్లీజ్ మీరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ బీ సీటెడ్. హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. ఓకే, ఒక ఫోటోగ్రాఫ్ కోసం ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి కొంచెం వెనక్కి జరగండి, ఒక్క స్టెప్ బ్యాక్. సో ఎంతో అద్భుతంగా ఉంది అవార్డ్ కూడా. రాముడైనా కృష్ణుడైనా మనం కళ్ళు మూసుకుంటే మనకి గుర్తొచ్చేది నందమూరి తారక రాముడే. సో ఎస్, థ్యాంక్ యూ. ఒక్క ఫోటోగ్రాఫ్ కోసం ఐ రిక్వెస్ట్. సో మురళీమోహన్ గారి చేతుల మీదుగా మోహన్ కృష్ణ గారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని అందుకోవడం జరుగుతుంది. అండ్ ఇలాగే వేగా జ్యువెలర్స్ నవీన్ గారి చేతుల మీదుగా సో ఇది అందించవలసిందిగా కోరుకుంటున్నాం మోహన్ కృష్ణ గారికి. యా, నవీన్ గారు ప్లీజ్. ఓకే, ఐ రిక్వెస్ట్ అండి, ఒక్కసారి ఫోటోగ్రాఫ్ కోసం మురళీమోహన్ గారు, మోహన్ కృష్ణ గారు అండ్ దాము గారు ప్లీజ్ ఒక్క ఫోటో కోసం. మనం ఎలా అయితే యా సినిమాకి ఫోటోగ్రాఫ్ కోసం నుంచుంటామో ఫోటో ఆపర్చునిటీ కోసం, అలా మీడియా ఫోటో ఆప్ కోసం అందరినీ వరుసగా నుంచవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రసన్న కుమార్ గారిని కూడా ప్లీజ్ దయచేసి ఫోటో వైపు చూడవలసిందిగా. వేదిక మీద మురళీమోహన్ గారిని, మోహన కృష్ణ గారిని, దాము గారిని, ప్రసన్న కుమార్ గారిని, మాధల రవి గారిని ఉండవలసిందిగా, మిగిలిన వారందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మిగిలిన వారందరూ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ సీటెడ్. అందరినీ కూడా వేదికని ప్లీజ్. యా, అంతే. దెన్ మనం ఇప్పుడు నెక్స్ట్ అవార్డ్ ఓకే. సో బాలయ్య బాబు గారు హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన అవార్డ్ని సో బాలయ్య బాబు గారు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి బిజీగా ఉండడం వల్ల సో మోహన రూప గారిని ఆ అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ అవార్డ్ని బాలయ్య బాబుకి చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము. అవార్డ్ తీసుకొని రండి. సో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్స్ మనందరికీ, బ్లాక్ బాస్టర్ హిట్స్ని మనందరికీ అందించిన నందమూరి బాలయ్యబాబు గారి అవార్డ్ని సో మోహన రూప గారు, మన నందమూరి తారక రాముడి మనవరాలు గారు, ఆవిడ గ్రాండ్ డాటర్, సో వారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ మోహన్ రూప గారు. అండ్ నా సో వేదిక మీద ఉన్న వారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఈ అవార్డుని అందుకోబోతుంది. కోర్స్ అందరికీ తెలుసు, ఆయన వెన్యూలోకి రాగానే అర్థమైపోయింది. సో బేబీతో కల్ట్ బ్లాక్ బాస్టర్ని అందుకున్న ద ఆనంద్ దేవరకొండ. సో వారిని వేదిక మీదకి వచ్చి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బెస్ట్ యాక్టర్ ఆనంద్ దేవరకొండ. సో వారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మురళీమోహన్ గారు అలాగే మోహన్ కృష్ణ గారు వేదిక మీద ఉన్న పెద్దవారు అందరి చేతుల మీదుగా. అఫ్కోర్స్ తన మంచి నటనతో మనల్ని ఆకట్టుకుంటూ 100 crores క్లబ్లోకి జాయిన్ అయిపోయిన మంచి యాక్టర్, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో బేబీ అన్న చిత్రంతో సూపర్గా నటించి సో బ్లాక్ బాస్టర్ని అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ గారు బెస్ట్ యాక్టర్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ ఆనంద్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆనంద్. సో ఇలాంటి ఎన్నో అవార్డ్స్ మీరు అందుకోవాలి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక్కసారి ఒక స్టెప్ ఇటువైపు జరగరా? మీరందరూ అటువైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఇప్పుడు ఆనంద్ దేవరకొండని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడడానికి భయం అవుతుంది. బట్ మై రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. టు ది ఆర్గనైజర్స్, యాజ్ అన్ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్. నేను అసలు చాలా స్టేజెస్లో, చాలా ఇంటర్వ్యూస్లో నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ తోటి ఏం రాలేదు. ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, దానికి అది నాకు రావటం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దట్, సాయి రాజేష్. థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్ and encouraging me. Hopefully we make so many more successful films. Thank you so much, Anna. And to the whole team of Baby, everybody, SK and Dheeraj, all the cast and crew, thank you so much. Yeah. Thank you, Anand. Thank you so much. Once again, congratulations for this award and all the very best. Looking forward in bold and successful kosam. Thank you, Anand. Thank you so much. సో అలాగే రిక్వెస్ట్ అద్దంకి దయాకర్ గారు కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో బేబీతో సూపర్ హిట్ని, కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని మనందరికీ అందించి 100 కోట్లు వసూలు చేసిన సినిమాని విట్నెస్ చేశారు ఆయన. సో ఎస్, ఆనంద్ దేవరకొండ గారిని స్టేజ్ మీదే ఉండవలసిన కోరుకుంటున్నాం, ఎందుకంటే వారి డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ అవార్డ్ని అందుకుంటున్నారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ అవార్డ్ పెద్దవారందరి సమక్షంలో అందుకోవాల్సిందిగా సాయి రాజేష్ గారిని, డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ సాయి రాజేష్ గారు, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
చాలా ఆనందంగా ఉండండి. ఆ మహానుభావుడి పేరిటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఇంకా బేబీ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అండ్ లెజెండరీ పర్సనాలిటీస్ మన చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఎస్ యా నవ్ ఆనంద్ దేవరకొండ గారిని సాయి రాజేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళ్ళాలి. బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆ అవార్డులోకి వెళ్ళే ముందు వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కరాటే రాజు గారిని కోరుకుంటున్నాము. సో విశ్వక్సేన్ గారి నాన్నగారు మనందరికీ తెలుసు. సో ఎస్ వారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నా బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళదాము. కానీ సాయి రాజేష్ గారిని బిఫోర్ దట్ ఒకసారి మళ్ళీ వేదిక మీదకి వచ్చి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకోవాలి. ఎందుకంటే వైష్ణవి ఇక్కడికి రాలేదు, మీరే వాళ్ళ ఇంటి వరకు చేర్చాలి. సో ఆ అవార్డ్ని వైష్ణవి చైతన్య అవార్డ్ని అందుకోవాల్సిందిగా, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకోవాల్సిందిగా వైష్ణవి చైతన్య తరపు నుంచి సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాము. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ గోస్ టు వైష్ణవి చైతన్య. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని సాయి రాజేష్ గారు వైష్ణవి చైతన్య తరపు నుంచి అందుకోవడం జరుగుతుంది. So congratulations once again Vaishnavi Chaitanya. Thank you. లో భాగంగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ కాసర్ల శామ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఈ అవార్డ్ని అందించవలసిందిగా మోహన రూప గారిని అండ్ అలాగే మోహన్ కృష్ణ గారిని కోరుకుంటున్నాము. అండ్ ఎస్ అలాంగ్ విత్ స్టేజ్ మీద ఉన్న అతిథులందరి చేతుల మీదుగా. సో కాసర్ల శామన్న ఎన్నో అద్భుతమైన పాటలకి మాటలు అందించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిసిస్ట్గా ముందుకు దూసుకెళ్తున్నారు వారు. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ గోస్ టు కాసర్ల శామ్ గారు. కంగ్రాచులేషన్స్ కాసర్ల శామ్ అన్న. సో అత్యద్భుతమైన పాటలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, సక్సెస్ఫుల్ పాటలకి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఎస్ మరి నెక్స్ట్ బెస్ట్ రైటర్ అవార్డ్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా, ఈ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎన్నో మంచి మంచి మాటలు రాయడం జరిగింది ఆయన. సో అంతేకాదు కథకే కాదు వేదిక మీద కూడా ఆయన మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో కళ్యాణ్ చక్రవర్తి గారికి ఈ అవార్డ్ని అందించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నాము. సో బెస్ట్ రైటర్ అవార్డ్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మీరు ఇలానే ఎన్నో అద్భుతమైన కథలకి మాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.